అది ఫ్రెండ్స్ విషయం అయితే విన్నారు కదా! గంగమ్మ గుడి దగ్గర అయితే పొంగల్ పెడతారని చెప్పి దండారైతే ఏసినారనమాట నైట్. ఇంక మొన్నైతే బోయకొండ గంగమ్మ గుడి దగ్గర ఏసినారు. ఇంక ఈరోజైతే ఊర్లో గంగమ్మ గుడి దగ్గర. ఇంకలా మార్నింగ్ లేస్తానే ఫస్ట్ వెళ్లి నీళ్లు కట్టేసినాం. ఇంకలా మా నాన్నకి టీ కావాలంటే టీ గాని ఇచ్చేసినా. ఇంక నేనైతే తాగేసిన నెక్స్ట్. ఇంకలా మళ్ళీ గుడి దగ్గరికెళ్ళాలని చెప్పి త్వరగా ఆవులు పట్టుకపోయితే కట్టేసినామనమాట. ఇంక నాతో పాటు వినయ్ గాని వచ్చినాడు, మత్స్యకాళ్ళు గాని వచ్చినారనమాట ఆవులు కట్టేసుకోవడానికి. ఇంకలా కట్టేసొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నేరుగా గుడి దగ్గరికైతే పోయినా. ఇంక లాస్ట్ టైం కంటే ఈసారి పూలన్నీ ఏసి ఫుల్‌గా అయితే డెకరేట్ చేసిన గుడి దగ్గర. ఇంక నేను వెళ్ళేసరికి మా అమ్మోళ్ళంతా పొయ్యిలు పెట్టి అన్నం అయితే చేస్తన్నారిక్కడ. మా వోళ్ళంటే బిన్నె వచ్చేసినా గానీ గురుబాబాయ్, చందు వీళ్ళంతా అయితే లేట్ అయిపోయినారు. ఇంక నేను వెళ్ళి వచ్చేసరికి అయితే వస్తాననమాట. అన్ని బుట్టలన్నీ ఎత్తుకొని, కట్టెలన్నీ ఎత్తుకొని అన్నం చేయడానికి. ఇంక వీళ్ళతో పాటు నేను పోయినాను. మత్స్యకాళ్ళు అయితే చూడండి ఇక్కడ కూర్చొని హాయ్ చెప్తున్నారు అందరూ. ఇంక లాస్ట్ టైం అయితే చిట్టిని ఎత్తుకొని ఇక్కడే వీడియో తీసిన. ఇంక ఈసారి గానీ వీడియో అయితే తీసిన చిట్టితో. సరే అని చెప్పి అక్కడి నుంచి నేరుగా ముందరకైతే వచ్చినాను. ఇక్కడ ఉన్న కోయిలకి మొత్తం రేకుల కింద అంతా నీట్‌గా పూలైతే ఏసినారు. ఇంక గుడి అంటే మామూలే కదా! పొట్టేల్ని ఏదో ఒకటి బలియాలని చెప్పి పొట్టేళ్ళు అయితే తెప్పించినారన్నమాట రోహితోళ్ళు. కరెక్ట్‌గా పొట్టేళ్ళు బలిచ్చే టైంకి ఎక్కడో పని పడి బయటైతే వెళ్ళిపోయినానన్నమాట. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసరికి చూడండి చుట్టూ అయితే ఇలా ఉన్నాయన్నమాట పాత్రలన్నీ పెట్టుకొని. ఇంక వీళ్ళంతా అయితే మన ఫ్యాన్స్ ఎవరెవరో కాదనమాట. ఆంజనేయ, ముకుందన్న, బావ, గురుబాబా వీళ్ళంతా ఉన్నారు. అక్కడ వీడియో తెమ్మని ఒకటే రామాయణం. ఇంక సరే అని చెప్పి వాళ్ళు వీడియో తీసి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే పంచామృతం తెచ్చిపెట్టింది. ఇంక అదైతే తాగేసినాను. ఇంక మార్నింగ్ గుడి దగ్గర పొట్టేలు కొట్టినా అని చెప్పినా కదా! ఇంక దాని కర్రీ తినడానికి రోహిత్ వాళ్ళు అయితే ఫోన్ చేసినారనమాట. ఇంక తిందామని చెప్పేసి అక్కడ పోయినాం. ఇంక అన్నీ వేసుకొని తినేసి అయితే ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఇంక అలా బావి దగ్గర పోయిన ఆవులు పట్టుకొచ్చాక మన చింటూ బ్రోలు అయితే వచ్చేసినారు. సరే అని చెప్పి ఆవులను నిప్పుకొని కొంతసేపు అయితే మేపుకున్నాం అనమాట. నేను మత్స్యగాళ్ళందరము. ఇంకా అలా కొద్దిసేపు మేపుకొని ఇంటికైతే పట్టుకొచ్చేసినాం. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.